ఎవరు తెప్పించారు? అదేంటి మేడం అలా అన్నారు? మీరు తెమ్మంటేనేగా తీసుకొచ్చాం. మా అమ్మ అనుమతి ఎవరు అడిగారు? అమ్మా, ఈ విషయం నీకు తెలుసా? నువ్వు బాగు కాంచన. నిలవని ఈ చీరలకి బొట్టు పెట్టి హారతిస్తావు కదా? అవును సార్. ఆగో, పూజలు పునస్కారాలు తర్వాత చేద్దు కానీ ముందు నాకు సమాధానం చెప్పు. ఈ చీరలు ఇక్కడికి నేను తెప్పించమన్నానని చెప్పావంట? నేనెప్పుడు చెప్పాను? నేను మోహన్తో మాట్లాడలేదు, ఫోన్ కూడా చేయలేదు. తీసుకొచ్చి నా పేరు చెప్తున్నాడు. ఏంటి మోహన్, మ్యాటర్ ఏంటి? సార్, ఉమెన్ వర్కర్స్ అందరికీ పట్టు చీరలు పెట్టమని అమ్మగారే చెప్పారని నీలవేణి మేడం ఫోన్ చేసి చెప్పారు సార్. దాంతో మీరు మొన్న ఆర్డర్ చేసిన షాప్కి వెళ్ళి 500 పట్టు చీరలు తీసుకుని ఫ్యాక్టరీకి కావాల్సినవి ఫ్యాక్టరీకి పంపించి మిగిలినవి ఇక్కడికి తీసుకొచ్చాను సార్. ఏంటి డ్రామాలు? నేను నీకెప్పుడు చెప్పాను? నువ్వు చేస్తున్న దుబారాకి నా పేరు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నావా? సమాధానం చెప్పు. లేదమ్మా, నా వల్ల ఈ ఇంటికి మీ కుటుంబానికి మంచి జరగాలి అనుకునే మనిషిని నేను. శ్రావణ మాసంలో మన కంపెనీలో పనిచేస్తున్న ఆడపడుచులకి పెడుతున్న ఈ పట్టు చీరల వల్ల మీకు మన కంపెనీకి శుభం జరుగుతుంది. అందుకని దీనికి మీ ఆశీర్వాదం ఉండాలని ఆశపడ్డాను. అది మీరిచ్చారు. అదే మీ అనుమతిగా మోహన్ గారికి చెప్పి ఈ చీరలు తెప్పించాను. నా అనుమతి ఆశీర్వాదం అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు. ఎప్పుడిచ్చాను? ఎవరికిచ్చాను? నాన్సెన్స్.